గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోడి మాంసం, కోడిగుడ్ల లభ్యత తక్కువగా ఉంది. ధరలు కూడా అధికంగా ఉండటంతో వీటిని తక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా అతి విలువైన మాంసం కృతులు లభ్యమవటం లేదు. మరోవైపు ప్రస్తుతమున్న దేశవాళీ కోళ్ల ఉత్పత్తి సైతం తక్కువగానే ఉంది. దీన్ని అధిగమించేందుకు అనేక రకాల కోళ్లను ఉత్పత్తి చేశారు శాస్త్రవేత్తలు. అందులో ఒకటే రాజశ్రీ కోళ్లు. ఇవి పెరట్లో పెంచుకునేందుకు అనుకూలంగా ఉంటాయని, మంచి రాబడి పొందొచ్చని గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ నరేంద్రనాథ్ సూచిస్తున్నారు. పెరట్లో కోళ్ల పెంపకం రైతులకు, నిరుద్యోగులకు మంచి ఉపాధినిచ్చే పరిశ్రమ. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ ఇళ్లలో సాధారణంగా 10-15 పెరటి కోళ్లు పెంచుకుంటే అటు గుడ్లు, మాంసం ద్వారా మంచి పౌష్టికాహారం లభించడంతో పాటు కోళ్ల అమ్మకాల ద్వారా కూడా లాభాలను గడించవచ్చు. నాటుకోళ్ల మాంసానికి, గుడ్లకు గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో నాటుకోళ్ల కంటే 2 రెట్లు అధిక లాభాన్నిచ్చే విధంగా హైదరాబాద్లోని జాతీయ కోళ్ల పరిశోధనా సంస్థ పలు రకాల పెరటి కోళ్లను అభివృద్ధి పరిచింది. వీటిలో వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ, శ్రీనిధి లాంటి వివిధ రకాల కోడి జాతులను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిని పెంచితే నాటుకోళ్లతో పోల్చితే తక్కువ సమయంలో అధిక గుడ్లు, మాంసం పెరుగుదల ఉంటుందని చెప్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ నరేంద్రనాథ్. ఈ నాటుకోళ్ల పెంపకము అట్లాగే దాంట్లో రైతులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి కోళ్ల ద్వారా అధిక గుడ్లు అట్లాగే మాంసాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇవాళ మాట్లాడుతూ ఉన్నాము. మనకి నాటుకోళ్ళు అనేటప్పటికీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే అవి సుమారు సంవత్సరానికి మరి 60-70 గుడ్లు, అట్లాగే మాంసం వస్తే కనుక 1 కేజీ బరువు తూగేదానికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో అదే మరి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది రైతులు ఈ కోళ్ళ ద్వారా వచ్చిన గుడ్లని కానీ మాంసాన్ని కానీ మరి వాళ్ళ ఫ్యామిలీ అవసరాల కోసం తీసుకోకుండా మరి ఎక్కువగా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు మరి గ్రామీణ ప్రాంతాలలో మరి ప్రజలకి అవసరమైన ఈ మాంసకృతులు ఆహారంలో లేకపోవటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయనే విషయాన్ని గుర్తించి మరి ఏ విధంగా చేస్తే మరి ఈ ప్రజలకి మరి ఇటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఆలోచించి మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అయితేనేమి, అట్లాగే మరి కేంద్ర సంస్థలు అయితేనేమి వాటి ద్వారా మరి అధిక గుడ్లని అట్లాగే అధిక మాంసాన్ని ఉత్పత్తి చేసే మరి ఈ కోళ్లను తయారు చేయవలసిందిగా కోరడం జరిగింది. లో ఇన్పుట్ టెక్నాలజీ బర్డ్స్ అంటే తక్కువ పెట్టుబడితో తక్కువ మరి ఇన్పుట్స్ అంటే దాణా ఖర్చులతోటి పెరటి కోళ్ల మాదిరిగానే పెంచుకోవడంతోనే మరి ఎక్కువ గుడ్లు, ఎక్కువ మాంసం ఉత్పత్తి చేసేదానికి అనుకూలంగా ఉన్న కోళ్లను మరి తయారు చేయడం జరిగింది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే మరి మనకి ఇక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం వారు కానీ, అట్లాగే తెలంగాణలో మరి పివి నరసింహారావు పశు వైద్య కళాశాల వారైతేనేమి ఈ రాజశ్రీ కోళ్ళు అనే వాటిని పేరుతోటి మరి కోళ్లను ఉత్పత్తి చేసి వాళ్ళ మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. అట్లాగే మరి వాళ్ళ పీడీపీ ప్రాజెక్ట్ డైరెక్టరేట్ అండ్ పౌల్ట్రీ వారు హైదరాబాదు మరి ఐసీఆర్ సంస్థ వాళ్ళు అయితే కనుక ఈ వనరాజ అని, గ్రామప్రియ అని, అట్లాగే రకరకాల పేర్లతో మరి కృషి బ్రో అని మాంసం కొరకు కోళ్ళని ఉత్పత్తి చేసి మరి ఇవాళ రైతులకి అందుబాటులోకి తేవడం జరిగింది. అట్లాగే ఇటు తమిళనాడు చూసుకుంటే నందనం వెరైటీస్ కానీ, అటు మరి కర్ణాటకలో చూసుకుంటే గిరిరాజ కోళ్ళని కానీ, అట్లాగే మరి గ్రామలక్ష్మి అని కేరళలో, ఇట్లా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా మరి వాళ్ళ ఈ రకరకాల పేర్లతోటి పేర్లు ఏదైనా కానీ దాని యొక్క ఉద్దేశం మాత్రం ఎక్కువ గుడ్లు, ఎక్కువ మాంసాన్ని ఇచ్చే, అధిక దిగుబడిని ఇచ్చే కోళ్ళని మరి ఇవాళ పెరట్లో పెంచుకోవడానికి అనుకూలంగా మరి ఇవాళ తయారు చేసి ఇవాళ రైతులకు అందుబాటులోకి తేవడం జరిగింది. రైతు సోదరులు ఇటువంటి విషయాలు గమనించి మరి ఏదైతే మనం ఇవాళ పెరట్లో కోళ్ళను పెంచుకుంటున్నామో వాటిల్లో మరి మేలు రకమైన జాతులను ఎంపిక చేసుకొని పెంచుకోవడం ద్వారా మరి తమిళ వద్దనే మరి ఎక్కువ గుడ్లు, మాంసాన్ని ఉత్పత్తి చేసి మరి అవి కొంత అమ్ముకున్నా కానీ కొంత వాళ్ళ ఫ్యామిలీ అవసరాల కోసం ఉపయోగించుకుంటే కనుక అనేక రకమైన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అనే ఉద్దేశంతో మరి వీటన్నిటిని చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి మరి ఈ పశువైద్య విశ్వవిద్యాలయం వారు ఈ రాజశ్రీ కోళ్లను కూడా మరి రైతు సోదరులకు అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ రాజశ్రీ కోళ్ళు అంటే మరి చూడటానికి మరి నాటుకోళ్ల మాదిరిగానే రకరకాల రంగుల్లో ఉంటాము. అట్లాగే మరి దాదాపు 15-20 వారాలు వయసు వచ్చేటప్పటికి మరి పెట్ట అయితే కనుక 1500 గ్రాములు,
అట్లాగే పుంజ అయితే కనుక సుమారు 1.8 నుంచి 2 కేజీల బరువు తూగేదానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ గుడ్ల ఉత్పత్తి చూసుకున్నట్టయితే మరి ఇవి సంవత్సరానికి సుమారుగా 160-170 గుడ్లు పెట్టేదానికి కూడా అవకాశం ఉంది. ఏదైతే మనము ఈ నాటుకోళ్ళు 60-70 గుడ్ల కంటే కూడా 1 కేజీ మాంసం కంటే కూడా ఎంతో అధిక దిగుబడిని మనం కేవలం నాటుకోళ్ళు పెంచుకోవటం ఎట్లా చేస్తున్నామో అదే యాజమాన్య పద్ధతులను అవలంబించి మరి అధిక మాంసాన్ని అధిక గుడ్లని ఉత్పత్తి చేసుకునేదానికి అవకాశం ఉంది. సో వీటిల్లో మరి ఈ కోళ్ళు రోగాల బారిన కూడా పడకుండా ఉండేదానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా వీటిని ఉత్పత్తి చేశారు. మనం ఏదైతే దీంట్లో ఈ నాటుకోళ్లను కూడా మరి ఏదైతే ఒక 25% నాటుకోళ్ల రక్తం దీంట్లో ఉండేటట్టు, అట్లాగే మరి మిగతాది మరి ఏదైతే మేలుజాతి గుడ్ల ఉత్పత్తి చేసే కోళ్ల యొక్క రక్తాన్ని కూడా దీంట్లోకి పొందుపరిచి మరి ఈ కోళ్ళని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి 2, 3, 4 రకాల మేలుజాతి కోళ్లతో పాటు మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నాటుకోళ్లను కూడా సంపర్కం చేసి మరి కోళ్ళను చేశారు కాబట్టి ఇవి నాటుకోళ్ల మాదిరిగానే రోగాల బారిన పడకుండా ఉండేదానికి అవకాశం ఉంది. సో వీటిలో టీకాల విషయానికి వస్తే మరి మనం నాటుకోళ్లలో ఎట్లా వేసుకుంటున్నాం, వాళ్ళ కొక్కెర తెగులు అనేది ముఖ్యమైన రోగం. కొక్కెర తెగులకు సంబంధించి కానీ అట్లాగే మరి ఇవాళ IBD అంటాం, గంబోరా డిసీజ్ సంబంధించింది కానీ, అట్లాగే కోళ్ళ మసూచి సంబంధించిన టీకాలు, ఈ 3 రకాల టీకాలని మనం మొదటి 6 వారాలలో కనుక వేసుకొని ఆ తర్వాత కోడి పిల్లల్ని మరి నాటుకోళ్ల మాదిరిగానే బయట పెరట్లోకి అలవాటు చేసుకోవటం ద్వారా ఈ కోళ్ళని పెంచుకోవచ్చు. తర్వాత మనము దీని మీద దాణా ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దాణా విషయానికి వస్తే మరి మన ఇవాళ ఎక్కువ మంది రైతులు కేవలం ఏదో గింజలు మరి అంటే మన ఇంట్లో మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలను ఇచ్చి పెంచుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి అట్లా కాకుండా మనం కొంచెం ఈ దాణాను తయారు చేసుకోవడంలో కూడా కొన్ని మెళకువలను పాటించి దాంట్లో మరి ఏదైతే ఈ ఎనర్జీ సోర్సెస్ అంటామో, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, అట్లాగే మాంసకృతులు శాతాన్ని కూడా మరి తగు పాళ్ళల్లో వేసుకొని దాంతోపాటు మరి ఈ మినరల్స్, వైటమిన్స్ సంబంధించిన ప్రీమిక్స్లు వాళ్ళ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా కలుపుకొని దాణా చేసుకొని ప్రతిరోజు వాటికి కొంత మనం ఒక 30% తీసుకునే దాణాలో 30% మనం ఇచ్చి మిగిలిన 70% కనుక అది బయట మరి ఈ సాయిల్ నుంచి కనుక ఏదైతే పురుగులు అయితేనేమి, క్రిమి కీటకాల రూపంలో కానీ, ఆకులు మరి ఈ గింజలు ఏదైతే దొరికితే మరి అవి తీసుకోవడం ద్వారా అవి సమకూర్చుకోవడం జరుగుతుంది. అటువంటి మరి దాణాకు సంబంధించి, పోషణకు సంబంధించి చిన్న చిన్న మెళకువలు పాటించడం వల్ల మనం అధిక గుడ్లని ఉత్పత్తిని సాధించేదానికి అవకాశం ఉంటుంది. నాటుకోళ్ల పెంపకం అనాదిగా మన గ్రామీణ సంస్కృతిలో భాగం. అయితే వీటిలో గుడ్లు, మాంసం ఉత్పాదక శక్తి చాలా తక్కువ ఉండడం వల్ల వీటి పెంపకం రైతుకు అంతగా గిట్టుబాటుగా లేదు. అభివృద్ధి పరిచిన సంకరజాతి కోళ్లను పెంచుకుంటే తక్కువ సమయంలోనే అధిక గుడ్లు, మాంసం ఉత్పత్తిని చేసుకుని జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చు.